రూరల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో టీ ఫైబర్ పరికరాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారు. ధరూరు గ్రామ శివార్లో నిర్వహించిన వాహనాల తనిఖీల సమయంలో నిందితులు పోలీసులకు చిక్కారు. రూరల్ సీఐ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం ధర్మారం, లక్ష్మీపూర్, తిమ్మాపూర్, కల్లెడ, సంగంపల్లి, హనుమాజీపేట, అనంతారం, గట్రాజ్పల్లి, అంతర్గాం, గొల్లపల్లి తదితర గ్రామ పంచాయతీలోని టీ ఫైబర్ పరికరాల నుంచి బ్యాటరీలు, ఇతర సామాగ్రిని దొంగిలించిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 39 డ్రై బ్యాటరీలు, 4 యూపీఎస్ పవర్ సప్లయర్లు, ఒక బజాజ్ ప్యాసింజర్ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ సుమారు 4,52,000గా పోలీసులు అంచనా వేశారు. అరెస్టైన నిందితులు లక్ష్మీపూర్కు చెందిన బండా అంజయ్య, మండలి రవి, చేమల్ల నరేష్గా గుర్తించారు. వారిని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఉమాసాగర్తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రూరల్ మండలం జగిత్యాల జిల్లా పరిధిలో ఈ ధరూరులో గల అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వాహనాలను తనిఖీ చేసేటప్పుడు ఒక ఆటో సస్పిషియస్ కండిషన్లో దొరికింది. ఆ ఆటోలో సెర్చ్ చేస్తే కొన్ని బ్యాటరీలు, అందులో ఒక ముగ్గురు వ్యక్తులు వాళ్ళని గమనించడం జరిగింది. రూరల్ ఎస్ఐ గారు, ఉమాసాగర్ గారు, అదేవిధంగా అతని సిబ్బంది శ్రీనివాస్ గారు, అదేవిధంగా మహేందర్, వీళ్ళు ముగ్గురు వాళ్ళ ముగ్గురిని వివరాలు అడగగా వాళ్ళు కొంచెం సస్పిషియస్గా బిహేవ్ చేస్తే పూర్వపరాలు పరిశీలిస్తే వాళ్ళు అందులో ఉన్న బ్యాటరీలకు సంబంధించేసి ఈ మధ్యలో వివిధ గ్రామాలలో దొంగిలించబడిన 39 బ్యాటరీలు, 4 యూపీఎస్లు, మొత్తం విలువ వచ్చేసి 4 లక్షల పైచిలకు విలువ ఉంటుంది. ఈ బ్యాటరీలను వాళ్ళు దొంగతనం చేసి ఒక చోట్లో దాచిపెట్టినట్టు, ఈరోజు ఆ బ్యాటరీలను తీసుకొని అమ్మడానికి పోతున్నట్టు చెప్పడం జరిగింది. దీని విషయమై ఇమీడియట్గా ఎస్ఐ గారు బ్యాటరీలను సీజ్ చేసుకొని, ఆటో సీజ్ చేసుకొని ఫర్దర్ ఎంక్వైరీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మరి వివరాలు పరిశీలిస్తే ఇందులో ఎవరైతే A2 అనే వ్యక్తి ఉన్నాడో ఆ ఆటో A2 వ్యక్తికి సంబంధించింది. తర్వాత ఈ మొత్తము ఇది ఏ విధంగా జరిగింది అనేది పరిశీలిస్తే A1 అనే వ్యక్తి, ఇతను బండా అంజయ్య, ఇతను ఇంతకుముందు టీ ఫైబర్ ప్రాజెక్ట్లో ఇది స్టెర్లైట్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీలో పనిచేసిండు. అతను అంతకుముందు దాంట్లో ఫస్ట్ డ్రైవర్గా పనిచేసిండు, ఆ తర్వాత టెక్నీషియన్గా కూడా పనిచేయడం జరిగింది. ఆ క్రమంలో ఈ బ్యాటరీలు ఎక్కడ ఉంటాయి, ఇది ఏ విధంగా దొంగిలించాలనే పూర్తి సమాచారం అతని దగ్గర ఉంది. మరి ఈ మిగతా ఇద్దరు అక్యూజ్డ్ మండలి రవి, అదేవిధంగా నరేష్, వీళ్ళిద్దరి సహకారం తీసుకొని మొత్తం ముగ్గురు కలిసి ఈ 39 బ్యాటరీలు, అదేవిధంగా 4 యూపీఎస్లు దొంగిలించడం జరిగింది. ఈరోజు మరి ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది ఈ బ్యాటరీలను చాకచక్యంగా వ్యవహరించి ముగ్గురు నిందితులు, బ్యాటరీలు, మరి ఈ టీ ఫైబర్కు సంబంధించిన ప్రాపర్టీ 4 లక్షల పైచిలకు ప్రాపర్టీ, 4,52,000 ప్రాపర్టీ రికవర్ చేశారు. ఇది ఒక గుడ్ వర్క్గా భావిస్తూ ఎస్ఐ గారిని, అదేవిధంగా ఐడి పార్టీ కానిస్టేబుల్ శ్రీనివాసు, మహేందర్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. అన్నీ కూడా లోకలే. ఈ విలేజెస్ వచ్చేసి మన అన్ని కూడా గ్రామ పంచాయతీ ప్రాపర్టీస్ ఇవి. ధర్మారం, లక్ష్మీపూర్, తిమ్మాపూర్, కల్లెడ, సంగంపల్లి, హనుమాజీపేట, అనంతారం, గుట్రాజ్పల్లి, అంతర్గాం, గొల్లపల్లి తదితర మండలాలు, గ్రామాలు. మోస్ట్లీ ఇది రూరల్ మండలం సంబంధించినవి. కొన్ని గ్రామాలు గొల్లపల్లి మండలానికి సంబంధించినవి. సో ఈ సందర్భంగా వాళ్ళు విశేష ప్రతిభ కనబర్చి ఈ ప్రాపర్టీని స్వాధీనపరుచుకున్నందుకు ఎస్ఐ గారిని, ఐడి పార్టీ టీమ్స్ని అభినందిస్తున్నారు. థ్యాంక్ యూ.
లేదండి, ప్రీవియస్ హిస్టరీ ఏం లేదు, వీళ్ళు కొత్తగానే స్టార్ట్ చేశారు.